ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందర్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటంటారు? ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడుతుందంట. మరి దాని ప్రభావం ఈ రాశిపై ఎంత వరకు ఉంటుందంటారు? 2020 సంవత్సరం ఆగస్టు మాసం కన్యారాశి వాళ్లకు మాస ఫలితాల భాగంగా మనము ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ మాసం జరిగేటువంటి సూర్య చంద్ర గ్రహణాల గురించి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో ముందు చర్చించుకుందాం. ఇది భారతదేశంలో కనిపించదు. ఫస్ట్ పాయింట్, కనిపించదు. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది, అయినా పెద్దగా ప్రభావం చూపించదు. విదేశాల్లో ఉన్న కన్యారాశి వాళ్లకు ఇది ప్రభావం చూపిస్తుంది. వ్యయస్థానంలో సూర్యగ్రహణము, 6వ స్థానంలో చంద్రగ్రహణం. 6వ స్థానంలో చంద్రగ్రహణం మంచిది, వ్యయస్థానంలో చంద్రగ్రహణం అంత మంచిది కాదు. వ్యయస్థానం అంటే ఇప్పుడు అన్నిటికన్నా సుఖమైనది నిద్ర. ఆ నిద్రస్థానమే 12వ స్థానం. ప్రతి ఒక్కరికి వాళ్ళ రాశికి 12వ స్థానం నిద్రస్థానం, చివరి రాశి. కాబట్టి మనం పగలంతా కష్టపడి రాత్రి పోయి పడుకునేది 12వ స్థానం లెక్క అన్నమాట. కాబట్టి నిద్ర సౌఖ్యం ఉండదు. అంటే సూర్యగ్రహణానికి విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది, మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి కాదు. కానీ మన విదేశాల్లో ఉన్న మన వాళ్ళే కాబట్టి, మన వాళ్ళ కోసం మనం చెప్తున్నాం కాబట్టి వీళ్ళు సూర్యగ్రహణానికి జప తప దానాదులు చేసుకోవాలి. పట్టుడు స్నానం, విడిపుడు స్నానం చేసుకోవడము, మధ్యలో మంత్ర సాధన తీసుకోండి ఇంకా మంచిది. అదేవిధంగా వీళ్ళకు భారతదేశంలో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 1 కేజీ గోధుమలు ఒక ఆరెంజ్ కలర్ వస్తువులో మూటగట్టి ఒక రాగి కప్పులో నెయ్యి పోసి, నిండా పోసి, అందులో మునిగేట్టుగా సర్పగ్రహ విగ్రహాలు పడగలు 2 వెండితో చేసిన పెట్టి దానం ఇవ్వడం మంచిది. రాగితో చేసిన సర్ప పడగలు కూడా పెట్టచ్చు, వెండితో అయినా పెట్టచ్చు. అది ఇచ్చి వాళ్ళు నక్షత్రము, గోత్రం అని చెప్పి ఏదైనా శివాలయంలో అర్చన చేసుకోవడం మంచిది. అలా చేస్తే విదేశాల్లో ఉన్న కన్యారాశి వాళ్లకు చక్కగా ఉంటుంది. రాశిలోకే శుక్రగ్రహం వచ్చి నీచలోకి వచ్చి కూర్చున్నది. 10వ స్థానంలో కుజుడు వచ్చాడు. కుజుడిని మళ్ళీ శని 7వ స్థానంలో వక్రించి చూస్తున్నాడు. మళ్ళీ కుజుని కేతు చూస్తాడు. అంటే లగ్నానికి, అంటే రాశికి కుజ, శని, కేతుగ్రహ, శుక్రగ్రహ అననుకూలత, వ్యతిరేక అనుకూలంగా ఉండదు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ మాసము ఖచ్చితంగా గ్రహణాల కన్నా దీన్ని ముఖ్యంగా చూసుకోవాలి. ఎందుకంటే కేతు పోయి కుజుని చూస్తాడు, శని కుజుని చూస్తాడు, కుజుడు రాశిని చూస్తాడు. ఇప్పుడు కుజుడు రాశిని చూస్తే శని చూసినట్టే, శని 7వ స్థానంలో చూస్తున్నాడు. కేతువు చూసినట్టే, కేతువు కుజుని చూస్తున్నాడు. కేతువు చూపుని తీసుకొని కుజుడు మళ్ళీ మన రాశిని చూస్తున్నాడు. కాబట్టి కన్యారాశిని ఇక్కడ ఏమవుతుంది, 3 పాపగ్రహాలు రాశిని చూస్తున్నాయి. జన్మంలోనే శుక్రుడు నీచబడిపోయాడు. ద్వితీయాధిపతి జన్మంలో నీచబడ్డాడు, అంటే కుటుంబ స్థానాధిపతి. ఇంట్లో ఏదో ఒక అసౌకర్యము వీళ్లకు మామూలుగా ఒక్కోసారి అన్కంఫర్ట్గా ఉంటుంది, తెలియకుండా బాధగా ఉంటుంది, ఒక మూడీగా ఉండడం జరుగుతుంది. అటువంటి పరిస్థితులు ఈ మాసం వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. నీచగ్రహం జన్మలో ఉంది కదా. అదేవిధంగా శుక్రుడు స్త్రీకారకుడు కాబట్టి ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు చాలా అన్కంఫర్ట్గా ఉంటుందని చెప్పచ్చు. ఈ రాశిలో పుట్టిన పురుషులకు, వాళ్ళకు సంబంధించిన స్త్రీలకు ఏదైనా అనారోగ్యం చేయడము, వాళ్ళకు సంబంధించి ఇంకేదైనా అసౌకర్యాలు జరగడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి ఆరాధన చేయడం, కాలభైరవ ఆరాధన, కాలభైరవ అష్టకం చదువుకోవడము, సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన, ఇవి ఈ మాసం చేసుకోవడం, ఎక్కువగా చేసుకోవడం చాలా మంచిది. మరి గురుగారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అంటే శుక్రుడే కదా కుటుంబ స్థానాధిపతి. శుక్రుడు జన్మలో నేర్చబడ్డాడు కదా, కాబట్టి లగ్జరీ చేయలేరు. చెయ్యనివ్వడా? శుక్రుడు నేర్చబడ్డాడు కదా, కాబట్టి లగ్జరీ చేయలేరు. అదేవిధంగా కుజుడు చూస్తున్నాడు కాబట్టి టెన్షన్, కోపం ఎక్కువ. కాస్త భార్యాభర్తలు కూడా గొడవలు వచ్చేదానికి, మనస్పర్ధలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు, శుక్రుడు కుజుడు అంటే ఆడవాళ్ళకి భర్త, శుక్రుడు అంటే మగవాళ్ళకి భార్య. కాబట్టి ఇక్కడ నీచబడిన శుక్రుడిని కుజుడు చూస్తాడు. కాబట్టి లాభంలో గురువు, బుధుడు ఉన్నారు, చాలా బాగుంది. వీళ్ళకి బాగున్న గ్రహాలు ఏదైనా అంటే రాహువు,
గురువు, బుధుడు, ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీళ్ళు ఈ అన్కంఫర్ట్స్ అన్ని అధిగమించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు శుక్రుడు మామూలు జన్మంలో ఉండి అన్కంఫర్ట్గా ఉండడంతో సంబంధం ఉండేవి, సంబంధం లేనివి అన్ని సమస్యలు వస్తాయి. ఏదైనా ఒక పాపగ్రహం జన్మంలోకి వచ్చినా, పాపగ్రహం చూసినా సంబంధం లేని సమస్యలు ఎదుర్కొంటారు. ఎప్పుడు లేదు ఇదేం తలకాన ప్రభావం అనిపిస్తుంది. అటువంటి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ లాభంలో బుధుడు, గురువు ఉండడము, 6వ ఇంట్లో రాహు ఉండడం వల్ల వీటన్నిటిని అధిగమించగలిగేటువంటి శక్తి వీళ్ళకి ఈ మాసం వస్తుంది. మరి గురుగారు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారు, చదువుకోవడానికైనా అక్కడ సెటిల్ అవ్వడానికైనా విదేశీ యోగం ఉందంటారా ఈ రాశి వారికి, మరి కన్యా రాశి వారికి? విదేశీ యోగం వీళ్ళకి కలగాలంటే శుక్రుడు ముందు ఈ రాశిలోంచి 2వ ఇంట్లోకి తులారాశిలోకి వచ్చేవారు ఓపిక పట్టాలి. ఎందుకంటే 9వ స్థానం కూడా అయింది. దూర ప్రాంతాలను 9వ స్థానము, 12వ స్థానము రెండు తెలియజేస్తాయి. దగ్గర ప్రయాణాలను 3వ స్థానం తెలియజేస్తే, దూర ప్రాంతాలు మరికొంత దూర ప్రాంతాలను 7వ స్థానము, మరీ దూర ప్రాంతాలను అంటే విదేశాలను తెలియజేసేటువంటి స్థానాలు 9, 12. ఈ 9వ స్థానానికి అధిపతి శుక్రుడు రాశిలో నీచపడ్డాడు. కానీ ఆయన తులారాశిలోకి వచ్చిన వెంటనే వీళ్ళకి విదేశీయ యోగం సిద్ధిస్తుంది. మరి అలాగే పెట్టుబడులు పెడదాం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి చెయ్యొచ్చు అంటారా ఈ మాసంలో? దేనికైనా శుక్రుడు మారే వరకు ఏమీ చేయకూడదు, ఏ శుభకార్యం చేసుకోకూడదు. ఒకవేళ కన్యా రాశి వారికి ఏదైనా హెచ్చరిక జాగ్రత్తలు లాంటివి ఉంటే తెలియజేయండి. హెచ్చరిక జాగ్రత్త అంటే ప్రతిరోజు వచ్చేటువంటి లిక్విడ్ క్యాష్, అంటే ప్రతిరోజు వచ్చే ఆదాయము శుక్రుడు. ఆ ఆదాయం పెద్దదై పెద్ద మొత్తం అయితే అది గురువు. లక్షల కోట్ల రూపాయలకు అధిపతి గురువు. ప్రతిరోజు వచ్చేటువంటి లిక్విడ్ క్యాష్ అనేది శుక్రుడు. కాబట్టి వస్తున్నటువంటి ఆదాయానికి పక్కదారి పెట్టబోయేందుకు అవకాశం ఉంటుంది. మీరు సేవింగ్స్ అనేది చాలా సీరియస్గా చేసుకోవాలి. అబద్ధం చెప్పినా మీ డబ్బును మీరు కాపాడుకోవాలి. మరి గురుగారు ఈ కన్యా రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? ఆ వ్యక్తులు ఎలా ఉంటారు అసలు? కన్యా రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే దుస్వభావ రాశిది. అంటే దుస్వభావ రాశి అంటే ఇప్పుడు ఒక అడవిలోకి వెళ్ళాల్సి వస్తుంది ఏదో పనిగా, అక్కడ ఆకలిస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఏదో కాయలో ఇంకేదో వేర్లో ఏదో ఒకటి దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఇస్తారు. నేను బిర్యానీ తప్పితే ఇంకేమీ తిన్ను అని మొండి కూర్చోరు. అంటే వాతావరణం తగినట్టు వీరు నిర్ణయాలు తీసుకుని మారుతూ ఉంటారు. అంటే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మారుస్తూ ఉంటారు. అది మంచిదే. దుస్వభావం కూడా అన్ని రకాల స్వభావం ఉంటుందని అర్థం. అంటే ముందుగా అంచనాలో ఉంటారు, పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారాలో అలా మారిపోతారు. మొండిగా ఉండరంటే మనం అర్థం చేసుకోవాలి కూడా అర్థం చేసుకుందాము, ఖచ్చితంగా ఉండాలంటే ఖచ్చితంగా ఉందాం. ఇలా అన్ని పరిస్థితులకు కలిసి మెలిసిపోయేవాళ్ళనమాట. వీళ్ళు అలా ఉండబట్టే వీళ్ళకి సంబంధం లేని సమస్యలు వస్తుంటాయి. ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా వీళ్ళకు కడుపుకు సంబంధించిన దోషం ఉంటుంది. నొప్పి రావడం, వేడి చేయడం, అజీర్ణము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇట్లాంటివన్నీ ఉంటాయి. కడుపుకు సంబంధించి కంపల్సరీ కన్యా రాశి వాళ్ళకు నొప్పి సమస్య ఉంటుంది. అలాగే గురుగారు ఈ మాసంలో ఎవరైనా దూర ప్రయాణాలు చెయ్యాలి అనుకుంటే ఆలోచన ఉంటే చెయ్యొచ్చు అంటారా? వ్యయస్థానంలో కేతు ఉన్నాడు. రాహు కానీ కేతు కానీ వ్యయస్థానంలో ఉంటే దూర ప్రయాణాలు అంటే విదేశీ ప్రయాణాలు చేయొచ్చు. కానీ జన్మలో శుక్రుడు నీచ అని చెప్పాను, జన్మస్థానం కుజుడు చూస్తున్నాడు, కేతు యొక్క తాకడు ఉంది, శని యొక్క తాకడు ఉన్నప్పుడు కొంచెం కష్టతరంగా ఉంటుంది. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఉండబోతున్నాయి, ఈ నెల ప్లస్లు మైనస్లు ఏంటి, వీళ్ళకి ఏ విధంగా జాగ్రత్తగా ఉంటే ఈ నెల కలిసి వస్తుంది అంటారు? ఈ నెల కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళకి ఈ నెల చాలామంది సాయం చేస్తారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, సిబ్లింగ్స్ అన్ని రకాలు అందరూ సహాయం చేస్తారు. ఏ సహాయం కావాలంటే ఆ సహాయం. అరే ఆ స్పూన్ అక్కడ పెట్టరా అంటే స్పూన్ పెడతారు. అరే కారు ఉంది అక్కడ మనం వరంగల్ దాకా వెళ్ళొద్దాం అంటే ఫ్రెండ్ వస్తాడు. తర్వాత నీకంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయితో ఒక అఫేర్లో నువ్వు పడవచ్చు. నీకంటే వయసులో 1 year 2 years పెద్ద అమ్మాయితో నువ్వు అఫేర్లు స్టార్ట్ చేయవచ్చు. నువ్వు ఒక 25 అనుకో, దానికి 30 ఉంటాయి, మీ ఇద్దరికి ఒక అఫేర్ స్టార్ట్ అవుతుంది. అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరైతే స్త్రీ జాతి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కొంచెం ఎల్డర్ అమ్మాయి వాడి జీవితంలో రావడం అనేది జరుగుతుంది. వాడికంటే 10 రెట్లు ఎక్స్పీరియన్స్డ్, కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్న అమ్మాయి కూడా వస్తుంది. ఇదే చాలా మంచోడు,
కానీ వీడికంటే తెలివితేటలు ఉన్న అమ్మాయి వీడికి వస్తుంది ఇప్పుడు. కానీ వాడి వయసులో ఒక 2-3 years ఎక్కువ ఉంటుంది. తర్వాత రాక్షస ప్రయత్నం, చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఏదైతే చేయబోతున్నాడో వీడు, ఈ కన్యారాశిలో ఉన్నవాడు చాలా గట్టిగా ప్రయత్నం చేయబోతున్నాడు, రాక్షస ప్రయత్నం చేయబోతున్నాడు. చుట్టుపక్కల ఉన్న జనాలు సపోర్ట్ చేస్తారు. సో లోపల మంచి కూడా ఉంది. సో అన్ని రకాలుగా బాగానే ఉంది, వీడికి ప్రాబ్లం ఏమీ లేదు. వీడేంటంటే ఇంకోటి, ఇవన్నీ జరుగుతుండగా సడన్ గా అన్ని వదిలేద్దాం అబ్బా అని ఒక థాట్ వస్తుంది. ఏంటిదంతా, ఇంత కష్టపడుతున్నాను, కింద మీద అయిపోతున్నాను, అంత బాగానే ఉంటుంది, అంత కలిసి ఆయన ఎందుకు కష్టపడుతున్నాను, వదిలేద్దామని అని దానాలు ఇచ్చేద్దాము పేదవాళ్ళకి, అనాథాశ్రమాలకి. ఆ అమ్మాయి కూడా ఎందుకు అబ్బా జీవితంలో ఇంకో మనిషి, ఏదో రోజు మళ్ళీ గొడవ అవుతుంది, ఈ థాట్లు వస్తూ ఉంటాయి. సో 2 parallel గా నడుస్తూ ఉంటాయి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బేసిక్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే కన్యారాశి వాళ్ళకి మరీ తామరాకు మీద నీటి బొట్టు అంటారు కదా, సో మరి అలా ఇలా కాకుండా అలా ఉండాలన్నమాట. అన్ని మేనేజ్ చేయాలి, టెన్షన్ పడిపోకూడదు, దానికి అదే జరుగుతూ ఉంటుంది. ఏదైనా టెన్షన్ వస్తే మీరు కూల్గా దాన్ని వదిలేయడం కాకుండా దానికి కొంచెం టైం ఇవ్వండి. యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే అయిపోతుందా? కొన్ని టెన్షన్ పడితే వ్యూస్ వస్తాయని అడుగుతున్నానండి. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే వ్యూస్ వచ్చేస్తాయా? దానికి అదే టైం వచ్చినప్పుడు అదే లేస్తుంది ఛానల్. మీరు ఎందుకు కింద మీద అయిపోతున్నారు, ఇది చేసి అది చేసి 12 గంటలకు రాత్రి ఇది చేసి మళ్ళీ అప్లోడ్ చేసి డౌన్, ఏం వేస్ట్ బొక్క. దానికి అదే జరుగుతుంది. అప్లోడ్ చేసే వదిలేరా నాయన, సంవత్సరం తర్వాత వీడియో చూస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూట్యూబ్లో ఒక ఆయన ఉన్నాడు, శ్యామ్ అని. వీడియోలు పెట్టిన 7 years తర్వాత వ్యూవర్షిప్ స్టార్ట్ అయింది. ఏంటంటే 7 years ఆ మనిషి ఆగలేదు, ఏం మాత్రం ఆలోచించలేదు, వీడియో పెడుతూనే ఉన్నాడు. రోజు వీడియో పెట్టాడు, డైలీ ఒక వీడియో పెట్టేవాడు. 7 years పెట్టాడు, వ్యూవర్షిప్ లేదు, 0, 1, 5, 10 అంతే. 7 years తర్వాత ఛానల్ ఒకటే రోజు ఒకటేసారి ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. దాదాపు నాకు తెలిసి ఇప్పుడు దాకా ఒక 4-5 కోట్లు సంపాదించాడు అతను యూట్యూబ్లో. 7 years కంటెంట్ ఒకటే సంవత్సరంలో వచ్చేసింది అతనికి మొత్తం. మొదటి నెల అయితే ₹1,00,00,000 వచ్చింది. చూడండి, అంటే దేనికైనా టైం ఇవ్వాలి అని చెప్పేది. పని ఆపొద్దు, మీ పని మీరు చేస్తూ వెళ్ళండి, మీ వీడియో మీరు అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. ఏదో రోజు దేవుడు సక్సెస్ ఇస్తాడు. అది ఇవాళ రేపు అవ్వచ్చు, 10 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, ఎవరికి తెలుసు. మీ వీడియో అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం, అంటే ఫ్యూచర్లో ఉన్న వీడియో అన్నమాట. అంటే ఇప్పటికీ జనాలకి ఇంకా అవసరం లేదు, ఫ్యూచర్లో ఏదో రోజు అవసరం వస్తుంది, అప్పుడు చూస్తారు. కానీ మీరు ఇప్పుడు ఆపొద్దు కదా, అది. సో అది చెప్పేది. సో కన్యా రాశి వాళ్ళు కష్టపడడం ఆపొద్దు, వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉండండి. అన్ని బాగానే ఉన్నాయి చెప్పాను. కొంచెం పెద్ద వయసు ఉన్న అమ్మాయి రావడము, అందరూ సాయం చేయడము, మీ లోపల మంచి ఉండడము మెయిన్. ఒకటి ఇక్కడ ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయండి, ఆ అమ్మాయితో మాట్లాడండి, పని చేయడం ఆపొద్దు, పని చేస్తూనే ఉండండి. సో అంతా బాగుంది. సో జనాలు సహాయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం, మనం ఒక్కడం వెళ్ళడం వేరు, ఇంకో ఫ్రెండ్ని తీసుకెళ్ళడం వేరు. ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం, ఒక 4 ఫ్రెండ్స్ వస్తే మనతో బాగుంటుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఫ్లైట్ రాదు, 4 hours 5 hours డిలే అయిపోతుంది. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాం, వాతావరణం వర్షం పడుతుంటుంది కదా, ఈ మధ్య మనం చూసి అన్ని మేఘాలు ఉన్నాయి ప్రతి చోట. ఆ మేఘాల వర్షం పడడం వల్ల ఫ్లైట్ డిలే అయిపోతుంది. అంటే 6 hours ఇలా డిలే అయిపోతుంది. మీరు నైట్ 8 o'clock వెళ్ళారనుకోండి, ఫ్లైట్ వచ్చేసరికి 1 అవుతుంది. అప్పుడు దాకా ఏంటి కదా. సో అలా మనకు ఫ్రెండ్స్ రావడం, మనకు ఫ్రెండ్స్ తోడవడం, మనకు హెల్ప్ చేయడం, జనాలు మన పక్కన ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు అన్ని రకాలుగా, ఓన్లీ డ్రాపింగ్లు కాదు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు. మీ ఫ్రెండ్ జాబ్ మీకు పెట్టించవచ్చు, మీ ఫ్రెండ్ మీకు వ్యాపారంలో సహాయం చేయవచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు మీకు సహాయం చేస్తారు. ఫస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మన చుట్టుపక్కల మనతో బాగుంటేనే కదా మనం ఎదిగేది. మన జాతకం బాగుండాలి, ఫస్ట్ మనం మంచాలమై ఉండాలి. కానీ మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కూడా చాలా ఎంతో కొంత చేయగలరండి, పూర్తిగా చేయలేరు కానీ ఎంతో కొంత కాస్త చేయగలుగుతారు. సో ఆ ప్రజాదరణ, ప్రజా సహాయం అనేది పొందుతారు. తర్వాత కుజుడు 9వ ఇంట్లో, మాంగళ్యం అంటే మంచి. మాంగళ్యం అంటే బేసిక్గా మంచి.
పెళ్లి కూడా అంటారు, కానీ బేసిక్గా మాంగళ్యం అంటే మంచిది. సో ఒక మంచి మీ లోపల ఉంది ఒక శక్తి, మీ లోపల ఇప్పుడు నడుస్తుంది ఆ ట్రాన్సిట్ వల్ల. సో మీరు ఏది చేసినా మీకు సపోర్ట్ అవ్వడం, హెల్ప్ అవ్వడం, బేసిక్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ డబ్బులు సంపాదించడం చాలా ఈజీ, మనుషులు సంపాదించడం చాలా కష్టం. సో ఇప్పుడు మీకు డబ్బులు సంపాదిస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు సహాయం చేస్తారు, దీనివల్ల మీకు పేరు ప్రఖ్యాతి రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మీకు పేరు ప్రఖ్యాతి అనేది వస్తుంది. మిమ్మల్ని 10 మంది సపోర్ట్ చేస్తున్నప్పుడు 100 మంది మీ గురించి మాట్లాడుకుంటారు కదా, 1000 మంది. సో మీకు పేరు ప్రఖ్యాతి అనేది రావడం జరుగుతుంది. సొసైటీలో విపరీతమైన రెస్పెక్ట్, ఎక్కడికి వెళ్ళినా మీకు నమస్కారాలు పెడతారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీకే మంచిది కదా, 100 మంది 1000 మంది గుర్తుపెడతారు, మీకే ఈజీగా జాబ్ వస్తుంది కదా. ఎవరు తెలియదు, రూమ్లోనే ఉన్నాము, దుప్పటేసుకున్నామంటే ఎవరు తెలుస్తాం కదా. ఆ చీకట్లు మనం కూడా కనపడం. బయటకు వస్తున్నావు, 100 మంది సాయం చేస్తున్నారు, 1000 మందికి మాట్లాడుతున్నారంటే నీకు ఎక్కడో అక్కడ సాయం పొంది జాబ్ రావచ్చు. దేర్ ఈజ్ ఎ ఛాన్స్, నో నీడ్ టు వరీ. చిన్న రెమెడీ చేసుకోండి, చిన్న రెమెడీ చెప్తా. మన దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్ళి శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ గురు దత్త, నాకు దారి చూపించు స్వామి, నేను కష్టపడేటట్టు నాకు శక్తినివ్వు స్వామి, నేను ఎప్పుడు ఇలా కింద పడిపోవడం, ఇలా నిద్ర రావడం ఇలా జరగకూడదు, ఎల్లప్పుడూ నేను కష్టపడుతూనే ఉండాలి, ఏ రోజు నాకు ఇట్లా నిద్ర రావడము మళ్ళీ ఇలా మేల్కోవడం ఇలా జరగకూడదు, ఎప్పుడు అలర్ట్ ఉండాలి, 24 hours స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, 24 hours మైండ్ పనిచేయాలి, అంత శక్తి ఇవ్వండి స్వామి అని చెప్పి స్వామి మొక్కుకోండి. అంతే, స్పీడ్ తగ్గించొద్దు, స్పీడ్ పెంచండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతున్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కన్యారాశి వారికి ఆగస్టు మాసంలో కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇప్పుడు వీళ్ళకు ఉండే గ్రహస్థితిలో లగ్నంలో శుక్రుడు నీచంలో ఉన్నాడు, అండ్ 12వ స్థానంలో కేతువు, లాభస్థానంలో రవి గురువులు కలయిక, అండ్ దశమ స్థానంలో బుధుడు ఉంటూ ఆ బుధుడు మళ్ళా 5వ తేదీకి లాభంలోకి వస్తున్నాడు, అండ్ కుజుడేమో లాభస్థానంలోకి వెళ్తున్నాడు, అంటే దశమ స్థానంలోకి వస్తున్నాడు, అంటే వృత్తి స్థానంలోకి వస్తున్నాడు, మరియు 6లో రాహు, 7మంలో శని ఉన్నాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ కన్యారాశి వారికి ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి వీళ్ళకంతా శుభం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ కన్యారాశి వారికి ఎప్పుడైతే రాశిలో శుక్రుడు ఉన్నాడో, ఇది కూడా ధనాధిపతి, భాగ్యాధిపతి, ధనభాగ్యాధిపతి ఎప్పుడైతే రాశిలో నీచబడి ఉన్నాడో, తండ్రి నుంచి వచ్చే ధనం విషయంలో కానీ, తండ్రికి ఇచ్చే ధనం విషయంలో, అది తండ్రికి సంబంధించిన ధనం సంబంధించిన విషయాల్లో, లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఈ నెలలో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఉద్యోగంలో కొన్నిసార్లు కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల కావచ్చు, ఏదైనా కారణం వల్ల కావచ్చు, ఉద్యోగం మార్పిడి అనేటువంటిది కనబడుతుంది వీరికి పర్టికులర్గా. ఓకే, అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే లాభంలో వీళ్ళకి ఈ నెలలో రవి గురువులు ఇంకో 15 రోజులు ఉంటారు లాభస్థానంలో. దాన్ని జీవాత్మ సంయోగము అంటారు. జీవాత్మ సంయోగం ఎప్పుడైతే లాభంలో ఏర్పడుతుందో, దాంతోపాటు బుధుడు కూడా వచ్చి కనెక్ట్ అవుతున్నాడో, ఖచ్చితంగా వీరికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కాకుండా వ్యాపారం విషయంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఖచ్చితంగా. కోర్టు కేసులు ఇట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే గెలవడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కాకపోతే సప్తమంలో ఉండే శని వక్రించడం వల్ల కొన్ని సంబంధాలు, ఎందుకంటే రాశిలో శుక్రుడు సంచారము, నీచబడి శుక్రుడు సంచారము, సప్తమంలో శని వక్రగతి వలన ఏదైతే వీళ్ళు ఫలానా అంటే సంబంధం అనుకుంటున్నారు, గతంలో అనుకున్న సంబంధమే కొంచెం మిస్ అవ్వడము, ఇలాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. అయితే వీళ్ళకి కెరీర్ పరంగా బాగుండాలి అంటే కుజగ్రహం దగ్గర దీపారాధన, శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే,
ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం 16వ తేదీ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీరు. వ్యాపార పరంగా అయితే చాలా బాగుంటుంది, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. వీళ్ళ సంతానాన్ని వీళ్ళ మేనమామ వరుస వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉంటే అక్కడికి పంపించడానికి, విదేశాల్లోకి పంపించడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అయితే వీరు కుటుంబ సభ్యుల్లో ఉండే స్త్రీల మూలంగా కూడా కొంత స్ట్రెస్ అవుతారు చెప్పాలంటే. ఎందుకంటే కుటుంబ స్థానాధిపతి శుక్రుడు రాశిలో ఉండి నీచపడ్డాడు కదా, అది కాకుండా దాని మీద కుజుడు దృష్టి కూడా ఉంది. అందుకని గురుగారు, కొత్త కొత్త అవకాశాలు లేదా గుర్తింపు పరిస్థితి ఏంటంటారు వీళ్ళకి? గుర్తింపు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా కొంచెం ఈ శుక్రుడు లగ్నంలో ఉన్నందుకు వ్యాపారంలో మంచి గుర్తింపు, వ్యాపారంలో లాభాలు వస్తాయి. కానీ పర్సనల్ విషయాలకు వచ్చేసరికి మాత్రం కొంచెం శుక్రుడు వల్ల కొంత ఈ అంటే శారీరకంగా చూసుకుంటే చిన్న చిన్న స్కిన్ ఇష్యూస్ రావడం కానివ్వండి, కొద్దిగా ఒత్తిడి అంటే స్త్రీల వల్లే కొంచెం ఒత్తిడి రావడం అనేటువంటిది చూపిస్తుంది చెప్పాలంటే, గుర్తింపు కంటే కూడా చెప్పాలంటే. కాకపోతే వ్యాపారాల్లో వచ్చే గుర్తింపులు, వ్యాపారం భలే చేసాడనో లేకపోతే సక్సెస్ పొందాడనో ఇలాంటివి వస్తాయి మళ్ళీ పర్సనల్ కంటే కూడా. మొండి బకాయిలు ఉంటాయి, ఆ వసూలు కాక ఆశలు వదిలేసుకుని ఉంటారు, ప్రయత్నిస్తే ఏమన్నా రిజల్ట్ ఉంటుందంటారా? మొండి బకాయిలు ఛాన్సెస్ ఉంటాయండి, కాకపోతే పూర్తిగా ఒకటేసారి కాకుండా కొంచెం అంచెల వారీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అప్పులు ఇచ్చిన అప్పు విషయంలో. ప్రస్తుత విషయంలో మరి వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. మరియు ధ్యానం, శ్రీమాత్రే నమః అనే ధ్యానం చేయడం మంచిది చెప్పాలంటే. వీళ్ళకి ఇటువంటి క్షేత్రాలకు వెళ్తే బాగుంటుందంటారు? వీళ్ళు వెళ్ళవలసినటువంటి క్షేత్రాలు అమ్మవారి ఆలయాలే మంచిదండి. ఎందుకంటే శుక్రుడు లగ్నంలో నీచిపడి ఉన్నాడు కదా, అప్పుడే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది క్లియర్ అవుతుంది. అమ్మవారి ఆలయాలకు వెళ్ళడము, గణపతి క్షేత్రంలో ఏదైనా సేవ చేయడము, ఇవి ఎక్కువగా చేయాలి మీరు. గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్ర లేవడం, విష్ణు సహస్రనామాలు వినడం. వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం, ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు
ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః, మళ్ళీ ఓం నమో వెంకటేశాయ. ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.